రేపు పొద్దున ఎగ్జామ్ పెట్టుకొని చదువుకోకుండా పాటలు వింటున్నావేంట్రా? నీకు అసలు బుద్ధుందారా? మమ్మీ నేను వింటూనే చదువుతున్నానమ్మా. అదే రా, సాంగ్స్ వింటూ చదివి రేపు ఎగ్జామ్లో ఇవే సాంగ్స్ రాసిరా, సరేనా? ముందవి తీసి చదువు. అరే మమ్మీ, నాకు బుక్ పట్టుకుంటే నిద్ర వస్తుంది మమ్మీ, అందుకే సాంగ్స్ వింటున్నా. మీలో ఎంతమంది మా అన్నయ్యలా చదువుతారు? కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అరే బన్నీ, ఎగ్జామ్ లో చూపిరా, నాకు అసలే తెలుగు రాదురా. నేస్తమా, ఇద్దరి పరిస్థితి ఒకటే లేకదరా, అందుకే ఆ అమ్మాయి పేపర్లో చూద్దాంరా. పంచదార బొమ్మ బొమ్మ ఎగ్జామ్ లో చూపియమ్మా. సార్ వస్తారు, వస్తే నీ పని చేస్తారు. సారు వచ్చినప్పుడు చూసుకుందాం, కానీ ఇప్పుడైతే చూపియు, నువ్వు చూపియు ప్లీజ్ చూపియు, ఏమైతది చూపిస్తే. సారు వచ్చినాడు, పెద్ద కట్టే తెచ్చినాడు. ఏంటిరా బన్నీ, బాగా పాటలు పాడుతున్నావు. సార్ ఎగ్జామ్ లో చూపిమంటున్నాడు సార్. నేను ఉండమా, ఊకే తుతుతూ అంటావు. అవునా, ఒకసారి నీ ప్యాడ్ ఇవ్వరా, ఏం రాసావో చూద్దాం. మీకు తెలిసిన ఏదైనా పద్యం రాయండి. అబ్బా సార్, వద్దు సార్, చదవకండి సార్. అరే నువ్వు ఆగరా, పలక తోలు తెచ్చి. అయ్యో, ఏ రాయకుండా పా రాసానా సార్? అది పలక కాదు సార్, ఎలక సార్. పాకి ఏకి తేడా తెలీదారా విధవా? ఎలక తోలు తెచ్చి ఎన్నిసార్లు ఉతికి ఉతికి ఉతికి. ఏంటిరా 10 సార్లు ఉతికి 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 అని రాసావు? అంటే సార్, ఎల్కని తెల్లగా చేద్దామని. లేకపోతే ఏంటి సార్, ఎలుకని ఎన్నిసార్లు ఉతికినా తెల్లగా అయితలేదు, కనీసం పోయంలో అయినా తెల్లగా చేద్దామని. పేపర్ చూస్తే ఒక్క ఆన్సర్ కూడా రాయలేదు, కానీ ఇంకా పాటలు పాడుతున్నవారా? ఇప్పుడు నాకు కూడా పాటల్లోనే రీజన్ చెప్పు. ఎలా 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 తెలుపను, నాకు తెలుగు రాదని, ఆన్సర్స్ అసలే రావని. మరి ఏం రాసి పాస్ అవుదాం అనుకుంటున్నావురా? ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, అందుకే ఆ అమ్మాయి పేపర్లో చూద్దామని, చూసి రాసేద్దామని. వి గెయిన్ ఆల్ ద మార్క్స్, వి గెయిన్ ఆల్ ద ఎగ్జామ్స్. ఆ అమ్మాయి కరెక్ట్గా రాస్తుంది, అది చూసి రాస్తే పాస్ అవుతామని ఏంటిరా నమ్మకం? వెలుతురులో తెలుగే చెప్పే మీరున్నారని, ఓటమిలో గెలుపే చెప్పెను మీరున్నారని, మాకేం కాదని పాస్ చేస్తారని. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో, కమల్ హాసన్. రేపేమో పేరెంట్స్ని తీసుకురాకపోతే సార్ ఎగ్జామ్ రాయనివ్వా అన్నాడు, కానీ ఇప్పుడు మమ్మీకి ఏం చెప్పాలి? మమ్మీ, ఏమైనా హెల్ప్ చేయాలా మమ్మీ? ఏం వద్దురా బన్నీ. పోనీ సింక్లో ఉన్న గిన్నెలు కడగాలా మమ్మీ? ఇంత కాకా పడుతున్నావేంట్రా? అసలు నీకేం కావాలో అది చెప్పు. అంటే మమ్మీ, రేపు మా సార్ పేరెంట్స్ని తీసుకొని రమ్మన్నాడు. ఎందుకురా, మళ్ళీ ఏం పెంట చేసావురా స్కూల్లో? ఎందుకమ్మా నాపై అంత నమ్మకం? మరి మమ్మల్ని రమ్మన్నారంటే నువ్వేదో పెంట చేయకపోతే నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనో పిలుస్తారా? ఇంతకీ ఏం ఘనకార్యం చేసావో అది చెప్పరా? నేనున్నాను కదా మమ్మీ, నేను చెప్తాను కదా. స్కూల్లో ఎగ్జామ్ హాల్లో పాటలు పాడిండు మమ్మీ, అందుకే రేపు సార్ మీ పేరెంట్స్ ని తీసుకొస్తే గానీ ఎగ్జామ్ రాయనివ్వా అన్నాడు. ఫుల్గా కొట్టిండు మమ్మీ, ఇది జరిగింది. కొట్టిండంటే నవ్వుతావేందమ్మా నువ్వు? నేను ఇంత కొట్టినా నువ్వు మారవు కదరా. రేపు ఎట్లయినా నేను స్కూల్కి రాను, మీ సార్ ఇంకో 4 కొడతాడు, అప్పుడు పాడుకో పాటలు. వందనాలమ్మా, అమ్మా వందనాలమ్మా. అమ్మ ఎలాగో రానంది, కనీసం వెళ్ళి నాన్ననైనా అడుగుదాం. నాన్న, రేపు సార్ పేరెంట్స్ని తీసుకొని రమ్మన్నాడు, నువ్వు వస్తావా నాన్న?
ఇది రిజల్ట్స్ టైము కాదు, ఇప్పుడేం పేరెంట్స్ మీటింగు లేదు, ఇప్పుడెందుకు రమ్మన్నారా? అంటే నాన్న ఎగ్జామ్ హాల్లో పాటలు పాడాడంటండి, అందుకే రమ్మన్నారు. అవునా, అదా సంగతి. సరే, మీ సార్ నన్ను స్కూల్కి రమ్మన్నాడని ఇంగ్లీష్లో చెప్పు, అప్పుడు వస్తా. డాడ్ సెడ్ సార్ టు కమ్ టు స్కూల్. ఏంట్రా, నాన్న సార్ని స్కూల్కి రమ్మని చెప్పిండా? నువ్వు ఎప్పుడైతే దాన్ని కరెక్ట్గా చెప్తావో నేను అప్పుడు మీ స్కూల్కి వస్తా. వెళ్ళు. నానమ్మ, కనీసం నువ్వైనా రా నానమ్మ. నేనెట్లా వస్తారా బన్నీ, నాకేం మాట్లాడొస్తుందని రావాలరా నేను? అరే ఏం లేదు నానమ్మ, అలా అంతగానం భయపడేదేముంది నానమ్మ. రావాలి, అక్కడ కూర్చోవాలి, సార్ వచ్చి మీ మన్మడు ఇంట్లో చదువుతాడా అని అడుగుతాడు. అవును సార్ చదువుతాడు అని చెప్పాలి. మంచి మార్క్స్ వస్తాయా అని అడుగుతాడు. అవును సార్ వస్తాయి అని చెప్పాలి. అంతే. నానమ్మ, నువ్వు గనక అన్నయ్య చెప్పినట్టు చెప్పావంటే సార్ అన్నయ్యనే కాకుండా నిన్ను కూడా కలిపి ఇద్దరిని తిడతాడు నానమ్మ. ఒక్కసారి ఆలోచించుకో మరి. అమ్మో, నీకు నీ స్కూల్కి ఒక దండం రా బాబు. నేను రాను, మీ తాతయ్యని పంపించను. నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో, పాటలు పాడుకో, సరేనా? అట్లుంటది మనతోని. రేపు నీకు తన్నులు తప్పవుగా. Thanks for watching. Please like, share and subscribe to our channel.